వెళ్ళిపోయినాయండి. ఈ కట్ట నుండి ఇది విజయవాడ కట్ట, అవతల వైపు రేపల్లి టు మంగళగిరి కట్ట, అది గుంటూరు జిల్లా, ఇది విజయవాడ. ఈ మధ్యలో కొద్దిగా ముందుకు రండి. 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా రావడం ఎక్స్పెక్ట్ చూసావా? వచ్చిందా? ఎన్ని సంవత్సరాలు? 30-40 సంవత్సరాలు అవుతుందా? 40 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు ఎరుగున్న అక్కడికి వచ్చిందా? అప్పుడు కట్టలేదా? అప్పుడు కట్ట అప్పుడు రోడ్డు పోయలేదు, కట్ట ఉంది. ఈ వరద ఉధృతి తగ్గిందా? తగ్గినట్లేనా? నమ్మకం లేదు కదా? చెప్తున్నా భయం కూడా పడలేదు. 40 సంవత్సరాల క్రితం నీ చిన్నప్పుడు వచ్చింది కదా. సో మన కొద్దిగా ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటాయి, ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 300 ఇళ్ళ అన్ని మునిగిపోయినట్టుగా. 300 ఇళ్ళు. సరే అలాగే వచ్చారు. ఎడ్లంక దెబ్బ మీద ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మొత్తం 5 గ్రామాలు. గట్టిగా మాట్లాడు. మొత్తం 5 గ్రామాలు. మొత్తం 5 గ్రామాలు, 5 ఊళ్ళు కూడా నీటి మునిగిపోయింది. 5 ఊర్లు నీటి మునిగిపోయినాయి. ఇప్పుడు భోజనాలు మీకు ఎక్కడెక్కడ పెడుతున్నారు? కట్టుబిడ్డలతో బయటకు వచ్చేసాము. జగత్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పెడుతున్నారు భోజనాలు. కానీ జీజే కాలేజీలో కొంతమందికి పెడుతున్నారు, మొత్తం 2000 మందికి. అక్కడ దెబ్బల్లో కొంతమంది ఉన్నారట. ఇంకా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు. మా ఊళ్ళో ఉన్నారు, అద్దరిని కూడా ఉన్నారు. కొడుతుంది నాన్న, ఫ్యాన్లు లేవు, నిద్ర లేదు. మీ పశువులు పరిస్థితి ఎలా ఉంది? పశువులు పరిస్థితి అవన్నీ వదిలేసుకుని అవన్నీ వచ్చేసి వదిలేసుకుని కట్టుబట్టలతో వచ్చేసాం. సరే. గత రాత్రికి ఇప్పటికీ 3 అడుగులు 3 నుంచి 4 అడుగులు కిందకి నీటి మట్టం సముద్రంలో కలిసింది. ఈ వరద ఉద్రిక్తత కొంతమేరకు తగ్గి ప్రజలకు ఊరటిచ్చినప్పటికీ పశుమేత లేదు. మనుషులకి ప్రభుత్వాలు సహాయం చేస్తున్నప్పటికీ గ్రాసం లేక, మేత లేక, ఎండు మేత కానీ పచ్చి మేత కానీ లేక మరి పశువులు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికీ కొద్దిగా అవును.
రిలీఫ్ క్యాంప్ కాలేజీ కానీ ఇది కానీ మొత్తం ఏదైనా 2000 మంది జరుగుతుంది. కొంతమంది ఇక్కడ వచ్చారు, గర్ల్స్ హై స్కూల్లో కానీ అక్కడ జీజే కాలేజీ కానీ 2000 మంది 2000 మంది కొంత ఇక్కడ పోయింది. డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కొందరు రాలా కూడా ఎట్లంటే కూడా కొందరు భోజనాలు పంపిస్తున్నారు. కృష్ణా జిల్లా పులిగడ్డ వంతెన కృష్ణా నది 2 పాయలుగా విభజింపబడితే ఇది పులిగడ్డ నుంచి మరి అంశల దీవులో కలిసే పాయ. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వంతెన దగ్గర ఆ ఉద్రిక్తత ఎక్కడైతే ఉందో అది ఒక పాత వంతెన, మంచినీటి వంతెన. మరి బ్రిటిష్ కాలం కట్టారు అది. కదా నా వల్ల కాక జస్ట్ మిషనరీ చర్చ్ నుంచి. ఓకే ఓకే, మేము కూడా పాస్టర్స్మే. నాకు అర్థమైంది. మీరు ఎక్కడి నుంచి, ఏ చర్చ్ అమ్మా? నానా ఫస్ట్ మెసేజ్ ఫెలోషిప్ ప్రసాదం. ఓకే ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. చాలా మంది ఇక్కడ ఎక్కువ అందుబాటులో ఉన్నారు. అటు ఉన్నారా? 20 కిలోమీటర్ వెళ్తే దొరుకుతుంది అంటారా? ఓకే, వాళ్ళకి పెట్టినా కొంచెం పెట్టినట్టు. అదే 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 అట్లాంటి లేను. లెమన్ కూడా ఒకడు కదా. అవునవును, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చి రావాలంటే వాళ్ళు రావాలి. ఆ ఇళ్లలో ఉన్నది ఆ కింద ఉన్న దగ్గర 2 ఫ్లోర్ల వరకు మునిగిపోయిందండి. ఆ నదికి 100-150 మీటర్ల దూరంలో నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కిందకి మునిగిపోయాయి. 2nd ఫ్లోర్ వరకు మునిగిపోయినట్టే. వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. అవును, వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. అయితే ముందే వచ్చేసి ఉంటారు అనుకుంటాను బయటికి. అంత రారా? సహకారం
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూడు బెదర చూడు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ జగన్ గారు కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళదే. Heavenly Father, as the city of Vijayawada faces one of the worst floods, we come before you knowing that you are sovereign even over these floods. We ask for your mercy. Your word says you are a refuge and strength, a very present help in trouble. May those affected find refuge in you, knowing that you are with them even in this disaster. We pray for the safety of everyone impacted and guidance for those working tirelessly to bring relief. We also ask for your peace, Lord, which surpasses all understanding, to guard the hearts and minds of those that are anxious. Enable us as a local church to be your hands and feet, bringing help to those that are suffering in our community in this crisis. We trust in your goodness and ask that you use this situation for your glory and bringing about restoration in our city. అవునా? బాబు, ఎక్కడి నుంచి వచ్చి ఈ బోట్లు? ఎక్కడి నుండి వచ్చి ఈ బోట్లు? సెలవా